వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణం. మహానేత ఇక లేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతటి దుఃఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్ఆర్ తనయుడు ఎందుకవుతాడు? పది కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓదార్పు యాత్రని యథావిధిగా కొనసాగించారు. వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చింది. అదే సమయంలో ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. తల్లి విజయమ్మ పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేశారు. తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి. కడప లోక్సభ నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి విజయమ్మ వైఎస్ఆర్సీపీ తరఫున అఖండ మెజారిటీతో విజయం సాధించారు. విజయమ్మ మీద పోటీ చేసిన వైఎస్ వివేకానందరెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇచ్చిన మాట కోసం ఎంతటి కష్టం